ఎక్కడా వశిష్ఠ ఎక్కడా? శ్రేయ ఏం మాట్లాడుతున్నా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. అందుకే వశిష్ఠని కలవడానికి వచ్చాను. ఆశ్రిత, ఏంటి మా శ్రీ గురించి నీకు తెలిసింది? ఏం లేదు అంకుల్. వశిష్ఠ తనకి దక్కలేదన్న కోపంతో జలసితో కావాలని ఇక్కడికొచ్చి నాటకాలాడుతోంది. కాదు, నా చెల్లెలు చెప్పింది అక్షరాల నిజం. ఏంటి నిజం? అసలే పెళ్లి కూడా కనిపించక మేం టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? ఏంటి కనిపించడం లేదా? వశిష్ఠ కనిపించకపోవడం ఏంటి? చూసావా డాడీ, ఏం తెలియనట్టు ఎంత అమాయకత్వం నటిస్తుందో? శ్రేయ, నటించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయితే ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలనే కదా? కాదు కాదు కాదు. మరెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు పిలిచారు నిన్ను? అయ్యా, ముహూర్తానికి టైం అవుతోంది. పెళ్లి కొడుకును వెతకడం మానేసి మధ్యలో ఈ గొడవలేంటండి? సవ్య, నువ్వు చెల్లెమ్మ వశిష్ఠ ఎక్కడున్నాడో వెతకండి. తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయండి. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. రండి. అమ్మా, మీరు కూడా వెళ్ళి వెతకండి. పంతులు గారు, మీరు వెళ్ళండి. ఏమమ్మా కాబోయే ఐఏఎస్, ఇప్పుడు చెప్పు, ఏంటి మీ రచ్చ? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వశిష్ఠ రాగానే మీ గురించి, మీ కూతురు గురించి మొత్తం చెప్పేస్తాను. డాడీ, ఇప్పుడు దీంతో గొడవ పడితే మనమే అల్లరైపోతాం. కరెక్టే. ముందు వశిష్ఠ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఆ తర్వాత చూద్దాం వీళ్ళ సంగతి. రామా. ఆశ్రిత, ఏంటి ఇదంతా? నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపాలని మనం వస్తే ఈ పెళ్లే వద్దని వశిష్ఠ ఇంటి నుంచి వెళ్ళిపోవడమేంటి? అక్క, ఏదో జరిగింది. ఎంతో ముఖ్యమైన పనుంటే తప్ప వశిష్ఠ ఇలా ఎన్నటికీ చేయడు. మరిప్పుడు ఏం చేద్దాం? ముహూర్తం టైం దాకా ఇక్కడే వెయిట్ చేద్దాం. డాడీ, ఈ మొండిది ఇక్కడి నుంచి కదిలేలా లేదు. బేబీ, నువ్వేమీ కంగారు పడకు. పిడుగులు పడ్డా ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. చిచి, మీరు ముగ్గురు కలిసి అన్యాయంగా దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు కదరా. మేమేం వెళ్ళగొట్టలేదు. అదే కావాలని వెళ్ళిపోయింది. దాన్ని అన్యాయంగా బాధ పెట్టి అలా తింటూ మాట్లాడడానికి మీకు సిగ్గనిపించట్లేదా? అంటే ఏంటాక ఏకాంత మీద బెంగతో నువ్వు వంట సైడ్ మానేస్తే మేమంతా కడుపులు మార్చుకోవాలా? మాకంత కర్మేం పట్టలేదు. అందుకే రెడీమేడ్ గా ఫుడ్ తెచ్చుకుని తింటున్నాం. తినండి, బాగా తినండి. ఆ తిండి కూడా మీకు అది పెట్టిన భిక్షే అని మర్చిపోవద్దు. వీళ్ళకెలాగూ అక్క మీద ప్రేమ లేదు. పెద్దవాడివి, నువ్వన్నా వెళ్ళి ఏకాంత్ ఎక్కడుందో తెలుసుకోరా. అక్క, నీ కూతురికేమి కాదే. తనే చెప్పినట్టు అంత ఘోరం జరిగాక కూడా తిరిగొచ్చింది. ఇప్పుడు కూడా తనే తిరిగి వచ్చేదిలే. కావాలని నువ్వు కూడా తినక్క. ఇదిగో ఆ వాడ అమ్మకి. ఛీ!
ఏకాంత ఏకాంత బాబు ఆంటీ ఏకాంత్ ఎక్కడ? అడిగేది మిమ్మల్ని. ఏకాంత ఎక్కడా? ఏంటలా సైలెంట్గా ఉన్నారు? ఏకాంత లేదు బాబు. మావయ్య లేదు అంటే? వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏమైందంటే? అసలు ఏం జరిగింది? తప్పు వీళ్ళదైతే తనకి తానే శిక్ష వేసుకుంది బాబు. ఒక్కసారి నువ్వు ఆ మినిస్టర్ని కలిసి రావాలి. ఇచ్చిన మాట తప్పిన దాన్ని నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వశిష్ఠ, అది జరిగింది. ఏం చేయాలో దిక్కు తోచక ఇలా ఉన్నాను. ఏమండి, ఏం జరుగుంటుందండి? ఇప్పటికే పెళ్లికొచ్చిన బంధువులంతా గుసగుసలాడుకుంటున్నారు. ఎవడో ఏదో అనుకుంటే మనకేంటి? వశిష్ఠ ఇలా హ్యాండ్ ఇస్తాడని అస్సలు ఊహించలేదు. డాడీ, ఒకవేళ ఆశ్రిత ఇక్కడికి రాకపోయి ఉంటే ఖచ్చితంగా వశిష్ఠ దానికోసమే వెళ్ళాడని అనుకునేవాళ్ళం. ఇష్టపడ్డ అది ఇక్కడే ఉంది, కట్టుకోవాల్సిందాన్ని నేను ఇక్కడే ఉన్నాను. మరి వశిష్ఠ ఎవరి కోసం వెళ్ళినట్టు? తప్పంతా మనవాడితే. ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. ఆఖరి క్షణంలో అందరి ముందు ఇలా నన్ను తలదించుకునేలా చేస్తాడా? ఛ! మన వశిష్ఠ ఎక్కడికెళ్ళుంటాడో? అందరి ప్రశ్నలకు సమాధానం కావాలి. వశిష్ఠ రావాలి, అంతే. ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. ఉండమంటారా వెళ్ళమంటారా? ఆశ్రిత, ఇంకా నేను నమ్మలేకుండా ఉన్నాను. చదువు సంస్కారం అన్నీ ఉన్న వశిష్ఠ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందక్క. ఏకాంత, ఎక్కడున్నావే? నీకేదైనా జరిగితే ఈ తల్లి మనసు తట్టుకోలేదమ్మా. విశ్వాసం అనే మాటకి కూడా అర్థం తెలియని మనుషులు మీరు. కావాలని ఏకాంతని ఇంట్లోంచి వెళ్ళగొడతారా? అమ్మా, మేమేమి వెళ్ళగొట్టలేదు. కావాలని నీ పెద్ద కూతురే వెళ్ళిపోయింది. అయినా ఫోన్ చేసి మరీ పిలిపించావుగా వశిష్ఠ గారిని. ఎలాగైనా కాపాడు బాబు అని కళ్ళ నీళ్లతో బతిమలాడావు కదా. ఆదర్శ పురుషుడు ఏకాంతని కాపాడుతాడులే. ఏంటి కాపాడేది? ఇంకా సేపుట్లో పెళ్లి ముహూర్తం. మీ అక్క చేసిన పనికి ఈ పాటిగా పెళ్లింట్లో రచ్చరచ్చ జరుగుతూ ఉంటది. ఆపండి.
అసలు మీలాంటి వాళ్ళ కోసం ఇంతకాలం ఏకాంత ఆలోచించడమే తప్పు. నా వాళ్ళు అని ఆ పిచ్చిది తన రెక్కలు ముక్కలు చేసుకుంటే చివరికి మీరు దాని మనసునే తోట్లు పొడిచి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తారా? భగవంతుడా, ఎక్కడుందో నా కూతురు? అమ్మ ఏకాంత, ఎక్కడున్నావు అమ్మా? ఏంటిది? సుకుమారమైన నీ పాదాలు ఈ రోడ్డు మీద నడవటమా? నా పక్కన ఖరీదైన కారులో మహారాణిలా ఉండాల్సిన నువ్వు మండుటెండలో తిరగటమా? ఆహా, నువ్వెక్కడికెళ్ళాలో చెప్పు, నిన్నెక్కడ దించాలో అక్కడే దించుతా. చాలు, ఇప్పటిదాకా నువ్వు నాకు చేసిన సహాయం చాలు. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? నా అనుకున్న వాళ్లే నన్ను చీకొట్టే పరిస్థితిని ఎందుకు నాకు కలిగించావు? నీకు నేను ఏం అన్యాయం చేశాను? మోసుపడ్డ మగాణ్ణి కాదనడం అన్యాయం కదా? ఆ రోజు ఫంక్షన్లో నిన్ను మొదటిసారిగా నేను చూసినప్పుడు సింపుల్గానే ఉన్నా స్వీట్గా నువ్వు నా గుండెల్లో ఆశని పుట్టించడం నీ తప్పు కదా? మనసులో నన్ను చీకొట్టి నాలో పంతాన్ని రెచ్చగొట్టి పరిస్థితిని ఎంత దూరం తీసుకురావడం నువ్వు చేసిన నేరం కాదా? ఆ రోజే నువ్వు నా మాట వినుంటే ఈ పాటికి నువ్వు కార్లల్లో బంగళాల్లో నా క్వీన్లా ఉండేదానివి. ఏకాంతా, నువ్వు మనిషివే కాదు. అవును, నేను మనిషిని కాదు, మృగాన్నే, తెలివైన మృగాన్ని. అందరి ముందు నువ్వు నా ఈగోని దెబ్బ కొట్టినందుకే నీ మీద నా పంజాని విసరాలని డిసైడ్ అయ్యాను. ఆ సవ్యసాచిది ఓ పెద్ద ప్రాజెక్ట్ పెండింగ్లో ఉండటంతో ఆ ఫైల్ మీద ఆ శాఖ మంత్రిగా నేను సంతకం చేయడం కంపల్సరీ కావడంతో తనతో డీల్ కుదుర్చుకున్నాను. $100 కోట్ల ప్రాజెక్ట్ ఫైల్ మీద నా ఒక్క సంతకం విలువ నువ్వు. డబ్బు కోసం ఆ సవ్యసాచి నిన్ను నాకు బలివ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే నిన్ను నా దగ్గరికి పంపించాడు. పాపం బోనులో పులుందని తెలియని మేకపిల్లలాగా
నువ్వొచ్చి లాక్ అయిపోయావు. ఒకవేళ ఈ మ్యాటర్ ముందే వశిష్ఠకి తెలుసుంటే నిన్ను నా దగ్గరికి పంపించేవాడే కాదు. ప్లాన్ చేసింది ఆ సవ్యసాచి అయితే నువ్వు అపార్థం చేసుకుంది ఆ వశిష్ఠని. ఛీ దుర్మార్గుడా! ఆ ఇప్పటికీ మించిపోయింది లేదు. నా మాట విని నా కోటకి మహారాణిలా వచ్చే నోట్ల కట్టల మీద నడిపిస్తా. స్వర్గ సుఖాలని నీకు చూపిస్తా. Shut up! ఇంకొక్కసారి నా జోలికొచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. నేరం చేసింది తండ్రి, నేను శిక్ష వేసింది కొడుక్కి. చూస్తాను, అందరి తలరాతల్ని నేనే రాస్తాను. సార్, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది సార్. రండి, ఇంకా ఇక్కడ ఎందుకు? పదండి, మీరు రండి సార్, వెళ్దాం. లేదురా, హ? ఆ ఏకాంత ఇంకా ఇక్కడే నా పక్కనే నా ఎదురుగా నీలో కనిపిస్తుందిరా. సార్ 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 ఛీ! ఏంటి సార్? వెళ్దాం పదండి సార్. అదిగో వశిష్ఠ వచ్చినట్టున్నాడు. మీకు ఈ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ఏకాంత నా గెస్ట్ హౌస్కి రావాలి. ఇంకొక గంటలో ఆ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. మనవాడే తీసుకొస్తున్నాడా? ఆగండి. ఏంటిది? ఆ చెడిపోయిన ఏకాంతని వశిష్ఠ పెళ్లి చేసుకున్నాడా?
నా కూతురు శ్రీయని కాదని వశిష్ఠ కావాలని ఏకాంత మెళ్ళో తాళి కట్టాడా? వశిష్ఠ, ఏంటి నువ్వు చేసిన పని? డాడీ, మీరు నిర్ణయించిన ముహూర్తానికే పెళ్లి జరిగింది. పెళ్లి కూతురే మారింది. వశిష్ఠ, మా శ్రీతో నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఆఖరి క్షణంలో నువ్వింత మోసం చేస్తావా? ఏంటి బాబు ఇది? నీ మనసులో అలాంటి ఉద్దేశం ఉంటే మాకు ముందే చెప్పొచ్చు కదా. శ్రీయతో పెళ్లికి నువ్వు ఒప్పుకున్నాకే కదా శుభలేఖలు అచ్చు వేయించింది, పెళ్లి ఏర్పాట్లు జరిపించింది, అందర్నీ మీ పెళ్లికి ఆహ్వానించింది. అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇలా చేస్తే ఏంటర్థం? మా అందరి ఆశల మీద నీళ్లు చల్లి మమ్మల్ని తలదించుకునేట్టు చెయ్యాలనేదేగా నీ ఉద్దేశం? ఏం మాట్లాడవేరా? మీ డాడీ ప్రశ్నకి సమాధానం చెప్పు. సారీ మమ్మీ.